ఇంటి పుత్తడి బొమ్మ రత్నప్రభ గారి కోడలయ్యిందంటే వెనక ఎన్ని కథలు జరుగుంటాయో. అలాంటి గొప్ప వ్యక్తితో మేం వియ్యం అందుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చంద్రకళ, నీకిది న్యాయంగా ఉందా? న్యాయం ఏంది? నువ్వు నాకిచ్చిన ప్రామిస్ మీద స్టాండ్ అవ్వలేదు. ప్రామిసా? ప్రామిస్ ఏంది? అదే చంద్రకళ, కృష్ణవేణి పెళ్లి వెనుకున్న సీక్రెట్. అబ్బా మయూరి, నాకు చాలా ఆకలిగా ఉండాది. ముందు నాన్ వెజ్ సెక్షన్ కి పోదాం పదా. చంద్రకళ, ఆ సీక్రెట్ ఏందో నేను చెప్తాను, సరేనా? రారా. చెప్తానని నువ్వు చెప్పవని నాకు తెలుసు. నీకు కూల్ డ్రింక్ లో మందేస్తే కాని ఆ సీక్రెట్ బయటికి రాదు. ఈ మయూరి మా కడప చంద్రకళ మధ్య ఏదో జరుగుతుండ్లా? ఏమై ఉంటుందబ్బా? అరవింద్ గారు, తొందరగా రండి. అరవింద్ వచ్చే టైం అయింది. కృష్ణవేణి చెప్పినట్టు అనౌన్స్ చేయాలి. రత్న, ఏంటి సృజన్? అరవింద్ వచ్చాడు. Good evening, all of you. This is Arvind. బామ్మ, అరవింద్ వచ్చాడు. అవును వంశీ, నీ తమ్ముడు వచ్చాడు. అక్క, అరవింద్ మీ మరిది గారు కృష్ణవేణి. ఇంకా సేపట్లో అరవింద్ నీ కాబోయేవాడని అనౌన్స్ అవుతుందక్క. ఎక్స్క్యూజ్ మీ.
మామ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. డాడ్. వెల్కమ్ మై సన్. అరవింద్, బాగా ఫ్యాట్ అయ్యావు. మామయ్య, జస్ట్ జోకింగ్ రా. మీరు టాపిక్ మార్చకండి, నాకు చాలా చాలా కోపంగా ఉంది. ఎందుకు అరవింద్? ఓ మై గాడ్, ఏంటమ్మా ఇది? నాకు తెలియకుండా అన్నయ్యకి పెళ్లి చేశారు. షాక్. ఆ అమ్మాయి ఎవరో కాదు, కృష్ణవేణి గారు, మన టీచర్. షాక్. పెళ్లి విషయం నాకు చెప్పలేదు. ఇంకో షాక్, కనీసం పెళ్లికి కూడా పిలవలేదు. ఇది ఇంకో పెద్ద షాక్. ఓహ్, గాడ్ ఈస్ గ్రేట్. ఈ విషయాలని మీలో ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఇది ఇంకో పెద్ద షాక్. ఆ విషయాలన్నీ తర్వాత తీరిగ్గా నేను చెప్తాను. మీ అన్నయ్య వదినల్ని విష్ చెయ్యి. నో. రాగానే అక్కడికే వెళ్ళాలి, కానీ ఎందుకు వెళ్ళలేదు? నీ మీద కోపం వచ్చి వెళ్ళలేదు. నీ కోపం ఏదైనా ఉంటే మా మీద చూపించొద్దు నాన్న. నీకు పెళ్లి విషయమే చెప్పొద్దని మీ మమ్మీ మాకు ఆర్డర్ వేసింది. ఏంటి మామ్, నేను ఎంత మిస్ అయిపోయాను. బ్యాడ్ లక్. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నావు, పైగా ప్రాజెక్ట్ అసైన్మెంట్స్ అన్నావు కదా అని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నాన్న. మామ్, ఓకే ఓకే, ముందు అన్నయ్య వదినలకి విషెస్ చెప్దుగానరా. మయూరి, మయూరి, చంద్రకళ ఏమైనా చెప్పిందా? ఏంటి చెప్పేది? నాన్ వెజ్ మెక్కుతోంది. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఆ రోజు నేను లండన్ వెళ్లే ముందు మీరు టీచర్, ఈరోజు మా వదిన గారు. గాడ్ ఈస్ గ్రేట్. మా అన్నయ్య మ్యారేజ్కి నేను లేనన్న బాధ మనసులో ఉన్నా, తను పెళ్లి చేసుకున్నది మిమ్మల్ని అని తెలిసాక ఆ పెయిన్ మర్చిపోయాను అనుకోండి. మా అన్నయ్య లైఫ్కి మీలాంటి మంచి పర్సన్ నీడ్ ఉంది. మీరు మా అన్నయ్యకి లైఫ్ పార్ట్నర్ అవడం తన అదృష్టం. గాడ్ ఈస్ గ్రేట్ కృష్ణవేణి గారు. ఓ సారీ, వదిన గారు. అరవింద్, ఏంటిది? మీ పాదాలు తాకి నా మనసు పవిత్రమైంది. థ్యాంక్స్. అవును, వదినంటే అమ్మతో సమానం. అమ్మ కాళ్లకు మొక్కడం సంప్రదాయం, అందుకే మొక్కాను. అన్నయ్య, ఏంటి ఇందాకటి నుంచి నువ్వు నాతో మాట్లాడడం లేదు? వదినతో మాట్లాడుతున్నాను కదన్నయ్య. నువ్వు నా పెళ్లికి రాలేదు కదా అరవింద్. పెళ్లి రిసెప్షన్కి వచ్చాను కదా.
మరి ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? మ్మ్, హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ లా ఉన్నావు అన్నయ్య. థ్యాంక్స్. కృష్ణవేణి చూడు, నేను హీరోలా ఉన్నానంట. అన్నయ్య ఆ, అన్నయ్య అరవింద్, నీకు ఒక ఎగ్జామ్. ఏంటి వదినా? పక్కనున్న ఈ అమ్మాయి ఎవరు చెప్పుకో చూద్దాం. ఇంకా సేపట్లో అలివేణి అరవిందుల పెళ్లి అని అనౌన్స్ చేయాలి. తప్పదు. హే, నువ్వు పెద్ద జూటూరు సూర్యకాంతం కదూ? అయినా లంగావోణి నుంచి జంప్ అయ్యి ఇలా ఒక్కసారిగా మోడర్న్ అయిపోయావేంటి అలివేణి? ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. రత్న, సైక్రటిస్ట్ మనోజ్ గారు వచ్చారు. పదండి. అరవింద్, ఎగ్జామ్స్ ఎలా రాసావు? సూపర్. అవును, ఆ రోజు మా నాన్నగారి డ్రాయర్ తీసుకెళ్లారు, అది వెనక్కి ఇవ్వలేదేంటి? ఓ, అదో హారిబుల్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి నిన్ను కాపాడింది మా మామయ్య డ్రెస్సే. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. గాడ్ ఈస్ గ్రేట్. అంటే డ్రాయర్ గ్రేట్ కదా? గుండెల్లో ఏదో సరి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి. ఇంకా సేపట్లో మీ ఇద్దరి నవ్వులు పువ్వులై మీ పెళ్లికి బాజాలవ్వాలక్క. మన కల నెరవేరబోతుంది. ఎక్స్క్యూజ్ మీ వదినా. ప్లీజ్. కృష్ణవేణి, నేను మళ్ళీ వస్తాను. త్వరగా నా దగ్గరికి రావాలక్క. అలాగే కృష్ణవేణి. థ్యాంక్ యూ.
అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఎస్ ఎస్ జమీందార్ రత్నప్రభ చిన్న కొడుకు బర్త్డే రోజు నేను మా గురువు సింహ గారు ఇద్దరు కలిసి పార్టీకి వెళ్ళాం. యా ఆ రోజు ఎస్ ఆ అమ్మాయే ఈ అమ్మాయి. రత్నప్రభ గారి పెద్ద కొడుకు చంపాలనుకున్నాడు. నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది కదా. మరి ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఓ మై గాడ్, అంటే కత్తితో చంపడానికి వెంటపడిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అనమాట. దేవుడా, నిన్ను కత్తితో చంపాలనుకున్న పిచ్చోడిని పెళ్లి చేసుకున్నావా తల్లి? నీది మామూలు ధైర్యం కాదు తల్లో. అది సరే, మరి మన బాస్ ట్రీట్మెంట్ చేసేది ఈ వంశీకే అన్నమాట. పోన్లే, ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది. చంద్రకళ, బయటికి వెళ్ళి ఉంటుంది, చెప్తాను. చంద్రకళ, చంద్రకళ, ఆగు! ప్లీజ్ రండి మనోజ్ గారు.